ఇక హైదరాబాద్లో వర్షాల బీభత్సం, 2 మృతి, నగరం అతలాకుతలం. మధ్యాహ్నం తర్వాత సారిగా దంచికొట్టిన ఈదురుగాలులతో భారీ వర్షం. మల్కజ్గిరిలో అత్యధికంగా 9.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు. 76 చోట్ల వృక్షాలు నేలకొరగడంతో విద్యుత్ అంతరాయం, ట్రాఫిక్ జామ్లు. మండ్లగూడలో విద్యుద్ఘాతానికి 2 మృతి అట. బస్తీ వాసుల్లో ఆగ్రహం. నిన్న అసలు ఘోరంగా అయిపోయింది పరిస్థితి. మీకు కూడా 2-3 వీడియోలు చూపించేటువంటి ప్రయత్నం చేస్తా. ఎట్లా తిట్టుతూ ఉన్నారు చూడండి. సుందరయ్య విజ్ఞాన్ కేంద్రంకి సంబంధించి వాళ్ళు భారీ వర్షంతో వాళ్ళు ఇల్లు కూలిపోయినాయి. మేము రోడ్లపైన ఉంటే కనీసం రెస్పాన్స్ లేదని చెప్పేసి కూడా ఈ వీడియో చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఈ పదం నచ్చిందా కట్టినరా ఇంతవరకు ఓటు వేయడానికైతేరా వస్తాడుగా రాత్రి అన్నింటి ఇల్లు తిరుగుతాడు. కానీ నేను ఈ పదం నచ్చినాక మాకు ఓటు ఎవడేస్తాడో నాకు తెలియలేదా? మరి ఇంతవరకే రాలేదు. వచ్చాక మనం మా కాడకి ఇట్లా ఉంటే తీసుకుంటాం, మాది ఇస్తే తీసుకుంటాం. రాత్రి నుండి పడుగాపులు కాస్తున్నాము రా నాయన, మా ఇల్లులు ఊరిపోయిన వర్షానికి, జర మమ్మల్ని ఆదుకోర్రంటే రాత్రి నుంచి తిండి లేదు, దిక్కు లేదు, మాకు ఏం లేవు, మమ్మల్ని ఆదుకోర్రా అంటే ఒక్కడి గతికి లేడా? ఒక్కడు పోలేడు, ఒక అధికారి పోలేడు. ఏం పీగనీకనా అధికారులు ఉన్నది? ఏ ప్రభుత్వం పోలేదు, అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు పోలేరు. మీరు ప్రజాప్రతినిధులు ఎందుకున్నారు? డబ్బులు సంపాదించనీకనా ప్రతినిధి? మీరు ప్రజలకు ప్రతినిధులా? తనను ఉండాలి. ఆ పేద సరే, ఇప్పుడు వాళ్ళు బాధతో ఉన్నారు, ఇల్లు కూలిపోయింది వర్షానికి, పోయి ఆదుకుందామా, ఇవన్నీ ఉండాలి కనీసం ప్రభుత్వానికి. రాత్రి నుంచి పడుగాపులు కాస్తూ ఉంటే ఒకడు పోలేడు. ఆమె బాధ చూడండి, ఆమె ఆవేదన చూడండి ఒకసారి వీడియోలో. ఇవన్నీ ఇప్పుడు ఓపెన్ చేస్తా, ఏ పత్రిక కూడా అవన్నీ రాయలే. ఈ ప్రజావాయిస్ పత్రికకు బయట ఉన్నటువంటి పత్రికలకు తేడా ఇదే. నేను చూస్తా ఉన్నా ఫస్ట్ నుంచి అన్ని పత్రికలలో ఇంట్లో వచ్చినాయి, అందులో రిపీట్, ఇంట్లో వచ్చినాయి, అందులో రిపీట్. కానీ మన దాంట్లో అయ్యో దానికి దీనికి ఎంత తేడా చూడండి. ప్రజావాయిస్ అంత అద్భుతంగా నడుస్తూ ఉంది పత్రిక, రాసేటువంటి జర్నలిస్టులు కూడా.